ఈరోజు మీరు చూడండి, చదవండి కథల్ని. విక్రమార్కుడి కథే చదువుతారో, లేకపోతే అలెగ్జాండర్ కథే చదువుతారో, లేక ఏ అవతార పురుషుడి కథే చదువుతారో, ఏ గురువు గారి కథే చదువుతారో, బాబా గారి కథే చదువుతారో, ఓ భగవాన్ కథే చదువుతారో, మీ ఇష్టం. ఒక్కడిని చూపించండి, మరణం గెలిచినోడిని, ఒక్కడిని. నేను ఈ పని నుంచి సన్యాసం పుచ్చుకుంటా. ఈ ప్రశ్న వేస్తే భీమవరంలో కాదు, బకింగ్హామ్ ప్యాలెస్లో వేసినా సరే, లండన్లో మాటలు లేవు, మాటలు లేవు. ఒక్కడు నిలబడ్డు, రమ్మనండి, ఒక్కడిని చూపించమనండి. మరణం గెలిచిన నాథుడు ఒక్కడున్నాడేమో చూపించమనండి. హాలీవుడ్ డైరెక్టర్ ఒకసారి మరణం గురించి ఇలా చమత్కరించాడు. మరణం అంటే నాకేం పెద్ద భయం లేదన్నాడు. అవునా అన్నారు అందరూ. అవును, కాకపోతే అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడు. చమత్కరించగలవేమో కానీ అది విన్న ఓ మేధావి అన్నాడు, బాబు డైరెక్టర్ గారు, నీకు భయం లేదు మంచిదే, కానీ ఒక సత్యం తెలుసుకోవాలి, అది వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి తీరాల్సిందే. మరణానికి ఎవడైనా అపాయింట్మెంట్ ఇస్తే, నరేంద్ర మోడీ గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన, చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన, అమెరికన్ ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ ఇచ్చిన తప్పించుకోవచ్చేమో, కానీ మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత తప్పించుకోలేవు. ఒక్కడిని చూపించండి. అందుకని జీవిత చరిత్రలన్నీ ఎక్కడే ఆరంభమవుతాయి? పుట్టుకతో ఆరంభమవుతాయి కదా. ఎక్కడ ఆగిపోతాయి? మరణంతో ఆగిపోతాయి. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర పుట్టక ముందే ఆరంభమైంది. అనేక ప్రవచనాలు. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర మరణంతో అంతం కాలేదు. అందుకని ఇంకా జీవితాల్ని మారుస్తూనే ఉన్న చరిత్ర ఆయన జీవిత చరిత్ర. ఇంకా జీవితాల్ని మారుస్తూ ఉన్న చరిత్ర ఆయన జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రలు ఆరంభమైనవి, అంతమైపోయినాయి. అది పుట్టుకతో ఆరంభమైంది, మరణంతో అంతమైంది. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. ఇది పుట్టిన ప్రాణులకు మాత్రమే వర్తించే సూత్రం. ఒకవేళ ఇలా జాతస్యానికి అంటే ప్రతి పుట్టుకకు కారణభూతుడైన జనన మరణాలు లేనివాడు పుడితే ఆయనకి మరణం ఉండకూడదు. అందరికంటే అత్యున్నతమైన శక్తిమంతుడని ఎక్కడ తేలుతుందంటే మరణం గెలిచినప్పుడు తేలుతుంది. ఈరోజు ఇది నమ్మకం కాదండోయ్, ఇది క్రైస్తవుల మూఢనమ్మకం కాదు, ఇది చరిత్ర. ఇది మన భారతీయ మేధావులే ఒప్పుకున్నారు ఈ విషయాన్ని, ఎవరో కాదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారతదేశంలో పుట్టిన మేధావుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకుంటున్నవాళ్ళు ఆయన ఒకడు. రాజనీతిజ్ఞుడు, మన భారతదేశ 2వ రాష్ట్రపతిగా, మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. భారతదేశంలో ఉన్నటువంటి హైందవ తత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మత ధోరణులను, తాత్విక ధోరణులను ఒక్క సంకలనంగా అచ్చువేసినవాడు, ఔపోసన పట్టినవాడు. పాశ్చాత్య దేశస్థుల, ప్రపంచంలో ఉన్న మేధావుల మన్ననలు అందుకున్నవాడు. ఒక రోజున ఇంగ్లాండ్ దేశంలో ఈస్టర్ రోజున ఓ చర్చ్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు ఆయన. ఆయన్ని పిలిచారు. ఆయన చర్చ్లో నిలబడి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, అబ్బురపరిచే మాట. యూ క్రిస్టియన్స్, యూ హ్యావ్ ఎ యూనిక్ ప్రివిలేజ్. Go and tell it to the world that your Lord is risen. క్రైస్తవులారా, మీకొక్కలకే ఈ భాగ్యం ఉంది. వెళ్ళి ప్రపంచానికి ఈ సత్యాన్ని చాటింపు వేయండి. ఏమిటా సత్యం? మీ ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు. అందుకే అంటాడు సర్వేపల్లి రాధాకృష్ణన్, all the religious gurus are only reformers, but Jesus Christ is the only regenerator.
మిగిలిన మత గురువులు, గొప్పవాళ్ళు, మహానుభావులందరినీ చూస్తే వాళ్ళు సంఘాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి బయట మాత్రమే మార్పులు తేవడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసు అన్నటువంటి ఈయన ఆంతర్యంలో మార్పు తీసుకొస్తాడు. నిన్ను ఆంతర్యంలో కొత్తగా మళ్ళీ తిరిగి జన్మించడానికి, పునర్జన్మకు ఈయన కారణభూతుడు అవుతాడు. ఈజ్ ఎ రీజనరేటర్. ఈయన కాక ఇంకెవరు దేవుడు? రెండవది, క్యారెక్టర్లో గొప్పవాడని నిరూపించుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్టులో ఓ జడ్జి గారు ఈ నేరస్తుడి సంగతి నాకు తెలియదు, ఇతనికి అనవసరంగా శిక్ష విధించాను, ఇందులో నాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు, నేను నిర్దోషిని, అమ్మో నన్నేం అనకండి అని భయపడి నీళ్ళల్లో చేతులు కడుక్కున్నటువంటి సందర్భం ఒక్కటి చూపించగలరా? ఒక న్యాయమూర్తి, రోమా సామ్రాజ్యం అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన సామ్రాజ్యం. ఆనాటి సామెత ఏమిటంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో నువ్వు ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా, ప్రతి రహదారి రోమ్ నగరానికి దారి తీస్తుంది. నిజంగా దారి తీస్తుందని కాదు, దాని అర్థం ఏంటంటే ప్రపంచమంతటినీ తన గుప్పెట్లో పెట్టుకుంది రోమ్ సామ్రాజ్యం అని దాని అర్థం. అన్నిటికీ క్యాపిటల్ అదే అని అర్థం. అటువంటి రోమా సామ్రాజ్యానికి ప్రతినిధిగా ఉన్నటువంటి పిలాతు అన్నటువంటి ఈ న్యాయమూర్తి యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధిస్తూ, శిలువ శిక్ష వేస్తూ, నాకు తెలీదు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చేతులు కడుక్కున్నాడు భయంతో. అలాంటి క్యారెక్టర్ ఎక్కడైనా చూపించగలరా మీరు? ఓ నేరస్తుని చూసి జడ్జి వణికిపోయిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఈ విడ్డూరం? ఆనాడే ఆయన మీద చేసిన నేరారోపణలు నిలబడలేదు. సిలువ వేశాడు ఆయన్ని. డీజీపీ, ఒక డీజీపీ నుంచున్నాడు అక్కడ, రోమా సేనాధిపతి. ఆయన సిలువలో చనిపోవడం, ఆయనను చూసిన తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటున్నాడు పోలీస్ ఆయన. ఎప్పుడైనా విన్నారా ఇలాగా? ఓ నేరస్తుడిని చూసి ఓ డీజీపీ వారు నేరస్తుడు కాదని చెప్పడం కాదు, మహానుభావుడని చెప్పడం కాదు, మహాత్ముడని చెప్పడం కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, దేవుడు అని చెప్పడం. నేరస్తుడిని చూసి తప్పు పట్టలేని క్యారెక్టర్ యేసుక్రీస్తు వారి క్యారెక్టర్. మంచితనం, కరుణ, దయ, నీతి, న్యాయం, ప్రేమ, పవిత్రత ఏదైనా తీసుకోండి, ఆయన ప్రతీక. 1885 బాంబే ప్రెసిడెన్సీ, అప్పుడు భారతదేశాన్ని 4 ప్రెసిడెన్సీలుగా విభజించి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న రోజులవి. మనకింకా స్వాతంత్ర్యం రాలేదు. దాదాపు స్వాతంత్ర్యం 50 సంవత్సరాలకి వస్తుందనంగా బాంబే ప్రెసిడెన్సీలో గాంధీ మహాత్ముడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట, ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, తప్పు పట్టలేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి లోపం లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఉన్నాడు అంటే, ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది యేసు క్రీస్తే. ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్, ఒకవేళ ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ఖచ్చితమైన త్యాగం అంటూ ఎక్కడైనా జరిగింది అంటే, ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఆయన చేసిన త్యాగమే. తప్పు పట్టలేని అద్భుతమైన క్యారెక్టర్. ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. యేసు పునరుద్ధానానికి, యేసు పుణ్యమైన జీవితానికి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. ఎందుకు మనం మరణం గెలవలేం? ఎందుకు గురువులు మరణాన్ని గెలవలేరు? ఎందుకు బాబాలు మరణాన్ని గెలవలేరు? ఎందుకు మహాత్ములుగా బిరుదు పొందిన వాళ్ళు మరణాన్ని గెలవలేరు? ఎందుకు అవతార పురుషులు మరణాన్ని గెలవలేదు? ఎందుకు క్రీస్తు ఒక్కడే మరణాన్ని గెలవగలిగాడు?
ఎందుకంటే మనందరము ఏదో ఒక బలహీనతలో, పాపంలో, తప్పులో పడిపోయిన వాళ్ళమే. మరణం ఎలా వచ్చింది? దివ్య గ్రంథమైన బైబిల్ చెప్తోంది, పాపం వల్ల వచ్చింది మరణం, పాపం వలన వచ్చు జీతము మరణం. అందుకనే మనం మరణాన్ని గెలవలేకపోతున్నాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను, సత్యమేంటో తెలియదు, సత్యంలోకి నడిపించు. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు విజ్ఞానపు వెలుగుల్లోకి నన్ను నడిపించు. మృత్యువుతో పోరాడుతున్నాను, గెలవలేకపోతున్నాను. అమృతతుల్యమైన మృత్యువు లేని జీవితాన్ని నాకు ప్రసాదించు. అప్పుడే నాకు శాంతి, శాంతి, శాంతి. మనందరం ఎవరైనా పోతే ఆత్మశాంతి కలుగుగాక అంటాం. ఈ 3 ప్రశ్నలకి జవాబు లేకుండా ఆత్మకు శాంతి ఎక్కడ కలుగుతుంది? సత్యం ఆత్మ తెలుసుకోవాలి, జ్ఞానం ఆత్మను సంపాదించుకోవాలి, మరణాన్ని గెలవాలి, మరణం లేని జీవితాన్ని ఆస్వాదించాలి. అప్పుడే ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇదే మన పూర్వీకుల ప్రార్థన. ఇదిగో ఆయనలో జవాబు. ఆయన పాపరహితుడు కాబట్టే మరణం గెలవగలిగాడు. ఆయన మరణం గెలిచాడు అన్నది, మళ్ళీ చెప్తున్నాను, మూఢనమ్మకం కాదు. 1930sలోనే ఒక నాస్తికుడు బయలుదేరాడు ఇంగ్లాండ్ దేశంలో. గొప్ప జర్నలిస్టు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవాడు, ఇన్వెస్టిగేషన్లో దిట్ట. చాలామంది లాయర్స్కి ఆద్యుడు లాంటివాడు, మాదిరి లాంటివాడు, ఒక ఇన్స్పిరేషన్. ఫ్రాంక్ మారిసన్. ఆయనకు ఒక రోజున ఓ ఆలోచన తట్టింది. ఎందుకంటే ఆయనకి చికాకు వచ్చింది క్రైస్తవుల్ని చూసి. క్రైస్తవులు మాటిమాటికి వాళ్ళ దేవుడు లేచాడు 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 అని చెప్తుంటే, మరణం గెలిచాడని చెప్తుంటే, ఇది ఎంత అసంబద్ధమైన మాట, ఇది ఎంత అసాధ్యమైన మాట. దేవుడు రావడం ఏంటి, మానవుడు అవ్వడం ఏంటి, చావడం ఏమిటి, మళ్ళీ గెలవడం ఏంటి మరణాన్ని? అసలు యేసుక్రీస్తు అనే ఈ మనిషి మరణం గెలవలేదని నిరూపించేస్తే గొడవ వదిలిపోతుంది. ఇంకెప్పుడు వీళ్ళు మరణం గెలిచాడని చెప్పరు. అసలు క్రైస్తవమే అంతరించిపోతుంది. ఈయన దేవుడు కాదని తేలిపోతుందని పరిశోధన ఆరంభించాడు. దశాబ్దాలు పరిశోధన చేశాడు. నాస్తికుడు, క్రైస్తవుడు కాదు. బైబిల్ని నమ్మనివాడు, క్రీస్తుని నమ్మనివాడు. ఎలాగైనా క్రీస్తు మరణం గెలవలేదని నిరూపించాలని పూనుకున్నాడు. పరిశోధన చేసి సాక్ష్యాధారాలని ఒకచోట పేర్చి కంక్లూజన్ రాస్తే మరణం గెలిచాడనే కంక్లూజన్ వస్తుంది. అయ్యో ఇలా జరిగింది ఏంటని మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ సాక్ష్యాలన్నీ కూర్చుకొని ఓ చోట పేర్చుకొని మళ్ళీ ఆయన కంక్లూజన్ రాస్తే మరణం గెలిచాడనే వస్తుంది. అలా మాటిమాటికి చేసి ఇక కన్విన్స్ అయిపోయాడు. అయ్యో నేను అనుకున్నది జరగలేదే, అయినా నేను నిజాయితీగా ఉండాలి, ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియచేయాలి అని పుస్తకం రాశాడు. మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది, గూగుల్ తల్లిని అడగండి చెప్తుంది. ఇంటర్నెట్లో ఈ పుస్తకం దొరుకుతుంది. హూ మూవ్డ్ ద స్టోన్, హూ మూవ్డ్ ద స్టోన్. ఎవరు ఆ సమాధి రాయిని, యేసుక్రీస్తు వారి సమాధి రాయిని తొలగించారు, దొర్లించారు అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో అనేకమైన చాప్టర్లు రాస్తూ మొదటి చాప్టర్కి ఇలా పేరు పెట్టాడు, ద బుక్ దట్ వాజ్ రిఫ్యూజ్ టు బి రిటన్. ఏ పుస్తకాన్ని అయితే రాయకూడదు అనుకుంటున్నానో ఆ పుస్తకాన్నే రాశాను అని. ఈరోజు ఒక చారిత్రక సత్యం ఆయన మరణం గెలవడం. మరణం గెలిచాడు అంటే ఆయన దేవుడు అని నిరూపితమైపోయింది. ఎందుకంటే దేవుడు జీవానికి మూలం, మనకు జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు ఆయనే. కనుక దేవుడు దిగి వస్తే ఆయన మరణాన్ని గెలిచి తీరుతాడు. మరణాన్ని గెలిచాడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని అర్థం. మరణాన్ని గెలిచాడు అంటే ఆయన
నీతి న్యాయాలకు మూలమైన వాడు, తప్పు పట్టలేని పాపరహితుడైనటువంటి వాడు. ఎందుకంటే పాపం వల్లనే మరణం వస్తుంది. కాబట్టి దేవుడు నీతి, న్యాయం, ప్రేమ, కరుణ, పవిత్రత వీటన్నిటికీ ఉన్నతుడైన వాడుగా, ఉన్నతమైన స్టాండర్డ్ని చూపించిన వాడై ఉండాలి. శక్తియుక్తులకు ఉన్నతమైన స్టాండర్డ్ని చూపించిన వాడై ఉండాలి. ఆ రెండు ప్రమాణాలు యేసుక్రీస్తులో నెరవేరాయి. అందుకనే ఆ భగవంతుడిని కలుసుకోవడం ఆయనతోనే సాధ్యం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం దేవాలయాలకు వెళ్తాం చాలాసార్లు. వెళ్ళినప్పుడు అక్కడ నించొని భక్తిభావంతో లెంపలేసుకుంటాం, నమస్కారం చేస్తాం. మన దేశ సంస్కృతి చాలా గొప్పది. కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవాలయంకి వెళ్ళినప్పుడు భక్తుడు ఆ వరండాలో చాలా దూరం వెళ్తాడు. కానీ ఆ దేవుడు దర్శనం కాగానే ఆ కొంచెం దేవుడి కంటే కాస్త దూరంగా నిలబడిపోతాడు. అంతకంటే ఇంకా లోపలికి వెళ్ళలేడు. వెళ్ళి ఆ దేవతామూర్తిని తాకలేడు, చూసుకోవాల్సిందే. ఆ దేవతామూర్తికి భక్తుడికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. గర్భగుడికి గుడికి మధ్య గ్యాప్, భక్తుడికి భగవంతుడికి మధ్య గ్యాప్. ఈ గ్యాప్లో పూజారి గారు తిరుగుతూ ఉంటారు. మీరిచ్చింది ఆవిడకి ఇస్తారు, ఆవిడిచ్చింది మీకు ఇస్తారు. కానీ మీరెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు. ఎందుకని? మనకంత సీన్ లేదని. పరమ పవిత్రుడైన దేవుడి సన్నిధికి పాప పంకిలమైన బతుకులు, మనస్సులు కలిగిన మనం వెళ్ళలేమని. చాలాసార్లు పిల్లలు కాళ్ళు కడుక్కొని రాకపోతే మంచం ఎక్కనివ్వం, చేతులు కడుక్కొని రాకపోతే భోజనం చెయ్యనివ్వం. చాలామంది ఇంట్లోకి చెప్పులు వేసుకొస్తుంటే చెప్పులు బయట విడువుము అని చెప్తాం. మనకే ఇంతుంటే ఆయనకెంత ఉండాలి? మనకే ఇంత నిష్ఠుంటే గుండెల్లో ఎంతో రొచ్చు పెట్టుకొని బయట చాలా మడి కట్టుకొని జీవించే మనకి ఇంతుంటే, ఇంత సంస్కారం, ఇంత నిష్ఠ, ఇంత నీట్నెస్, శుచి, శుభ్రత ఉంటే ఆయనకెంత ఉండాలి? అందుకనే భగవంతుణ్ణి కలుసుకోవాలంటే ఓ ఆటంకం ఏమిటో తెలుసా? అది పాపం. ఈ మధ్య కొందరు పుట్టుకొచ్చారు, కొన్ని తాత్విక ధోరణులు పుట్టుకొచ్చాయి మన దేశంలో, ప్రపంచంలో కూడా. అబ్బే, మనిషిని పాపం అనకూడదు, మనిషిని పాపి అన్నవాడే పాపి అని. ఎవరిని పాప అంటున్నాడు? మళ్ళీ మనిషినే పాప అంటున్నాడు. ఆయన డెఫినేషన్ ప్రకారం ఆయనే పాప అయ్యాడు. పాపం అనకూడదట, మనిషిని పాపి అని చెప్పకూడదట. సత్యాన్ని సత్యంగానే చెప్పాలి, చెప్పకపోతే ప్రమాదం. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, పాపం ఆయన ఫీజు తీసుకుంటాడు మీ దగ్గర. ఫీజు ఇచ్చారు కదా అని మీకు ఏదైనా జబ్బు ఉందనుకోండి, ప్రాణాంతకమైన వ్యాధి, చెప్పలేదనుకోండి ఆయన, మన పని అయిపోతుంది. ఫీజు ఇచ్చాడు కదా అని మసిపూసి మారేడుకాయ చేసి ఏం కాదులే అని చెప్పకూడదు డాక్టరు. అది వృత్తి ధర్మం కాదు, చెప్పాలి. మా వృత్తి ధర్మం కూడా కాదు అది. మేము సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. మైక్లో మీకు కోపం వచ్చినా చెప్పాలి. డాక్టర్ గారు లాంటి వాళ్ళం మేము కూడా. వ్యాధి ఉందంటే ఉందని చెప్పాలి. మన వ్యాధి ఒక్కటే, అన్ని వ్యాధులకు ఒకటే మూల వ్యాధి. అదేమిటంటే పాపం. అది లేదు అనకూడదు. అహం బ్రహ్మస్మి, మనిషే దేవుడు, మనిషిని పాపి అనకూడదు అన్నది తర్వాత వచ్చిన ఆలోచన. వేదాల కాలంలో ముందట లేదది. మన దేశంలో కూడా ఈ రోజుకి దాంతో విభేదిస్తున్నటువంటి హైందవ మహాశయులు ఉన్నారు, ఋషులున్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మత సంస్కరణ చేసిన వాళ్ళు ఉన్నారు. మనిషి స్వతఃసిద్ధంగా
పాపిగా బ్రతుకుతున్నాడు, పుడుతున్నాడు. అందుకనే మనుధర్మశాస్త్రంలో ఈ మాట ఉంది. బైబిలు ఏదైతే తన పేజీల్లో చెప్తుందో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు మనకు దయచేసేటువంటి ఆ మహావైభవోపేతమైనటువంటి, ఆ మహిమాన్వితమైనటువంటి ఆ జీవితాన్ని కోల్పోతున్నాం అని బైబిల్ చెప్తున్నట్టే మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయంలో కూడా మనవు చెప్పాడు. పాపోహం పాపకర్మాహం. అహం దేవుడు కాదు, పాపం, పాపోహం. కాబట్టి లోపలి మనిషి పాపమైపోయాడు, కాబట్టి పాప పంకిలమైపోయాడు, కాబట్టి పాపకర్మాహం. కర్మ కూడా పాపమైపోయింది, చేతలు కూడా, పనులు కూడా పాపమైపోయాయి. అందుకని నేను సత్కర్మ చేస్తే ఆ సత్కర్మ ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేను అని భగవద్గీత చెప్తోంది. ఎందుకని? సత్కర్మ, దుష్కర్మ 2 కర్మలు ఉన్నాయి, మంచి పని, చెడ్డ పని. నా మంచి పని కూడా చెడిపోతుంది. ఎందుకని? నేను ఆంతర్యంలో అప్పటికే చెడిపోయాను కాబట్టి నా దాన ధర్మాలు కూడా నాకు పుణ్యాన్ని తీసుకురాలేవు. నేను పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నా సరే నాకు పుణ్యం రాదు. నేను బాప్తిస్వం తీసుకున్నా సరే నాకు పుణ్యం రాదు. నేను ఎక్కడైనా మునిగినా సరే నాకు పుణ్యం రాదు. ఎందుకని? నేను ఆంతర్యంలోనే పాప పంకిలమైపోయాను. పాపోహం పాపకర్మ. అందుకని సత్కర్మ ద్వారా కూడా భగవంతుణ్ణి నేను చేరుకోలేను. పాపాత్మ పాప సంభవ. పాపంలోనే పుట్టాను, పాపమే సంభవిస్తుంది, పాపమే చేస్తున్నాను. నాకు దిక్కెవడు? పాపం లేనివాడే నాకు దిక్కు, పాపం చేయనివాడే నాకు దిక్కు. ఆయనే దిగివచ్చి నన్ను ఈ పాపకూపం నుంచి బయటకు లాగాలి. త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే. ఎందుకని పైకి చూస్తున్నాడు, కింద ఎవడూ లేడు. దేవుడొక్కడే పాపం లేనివాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుడొక్కడే నీతిమంతుడని బైబిల్ ఘోషిస్తోంది. ఆ విషయాన్నే మనుధర్మశాస్త్రంలో మనువు రిపీట్ చేశాడు. దేవా శరణాగత వత్సలే, నీ శరణు చొచ్చాను, వాత్సల్యం చూపించు, కృప చూపించు. కృపయా దేవా శరణాగత వత్సలే, నన్ను రక్షించు. అన్యదా శరణం నాస్తి, మరొక శరణం నాకు లేదు. ఎందుకంటే మరొక పుణ్యాత్ముడు లేడు. కాబట్టి ఆ దేవుడు దిగి వస్తే ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ఆయన పాపరహితుడు కాబట్టి మరణాన్ని గెలిచాడు. మరి నేను మరణాన్ని గెలవాలంటే నా పాపం పోవాలి. మృత్యోర్మా అమృతంగమయ అన్న ప్రార్థన నెరవేరాలంటే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువుతో పోరాడుతున్నాను, మృత్యువు లేనటువంటి అమృతతుల్యమైనటువంటి జీవితంలోకి నన్ను నడిపించు. అది జరగాలంటే నా పాపం పోవాలి. నా పాపం పోవాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. నా స్టూడెంట్ ఒక అబ్బాయి, హైందవ విద్యార్థి, నన్ను అడిగాడు, సార్ ఎందుకని శ్రీకృష్ణుల వారు శిశుపాలుణ్ణి 99 తప్పుల్ని క్షమించాడు, 100వ తప్పు చేస్తే సంహరించాడు. మరి ఎందుకని యేసుక్రీస్తు వారు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానంటాడు? ఎందుకు సార్ అని అడిగాడు. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి యేసుక్రీస్తు గురించి చెప్పలా క్లాస్ రూమ్లో. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత, ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగాడు. అప్పుడు చెప్పాను, చెప్పాలిగా, అడిగారు కాబట్టి అప్పుడు చెప్పాను. ఎందుకంటే క్షమించడం అంత సులభం కాదయ్యా. క్షమించడానికి చాలా కావాలి. కొంతమంది అంటుంటారు, గాయపరుస్తారు, అవమానిస్తారు, మాట అంటారు, చాలా పనులు చేస్తారు, చివరిలో సారీ అంటారు. సారీ చెప్పాగా అంటారు, మళ్ళీ సారీ చెప్పాగా ఇంకా ఊరుకోవచ్చుగా అంటారు. సారీ చెప్పడం ఈజీ, వినడమే కష్టం. ఎందుకంటే హర్ట్ అయింది నువ్వు కాదు, వాళ్ళు కదా.
క్షమించడం చాలా కష్టం. మీరు కావాలంటే భర్త రెండో సెటప్ పెడతాడే, ఆ సంగతి తెలుస్తుందే భార్యకి, ఆ భార్యని అడిగి చూడండి క్షమించడం ఎంత కష్టమో చెప్తుంది. భర్తకు తెలియకుండా మెయింటైన్ చేస్తుంటుందే భార్య, ఆ సంగతి భర్తకు తెలిసిందనుకోండి, ఆయన్ని అడిగి చూడండి క్షమించడం ఎంత కష్టమో చెప్తాడు. భగవంతుడు మన పాపాన్ని క్షమించడం అంత సులభం కాదండోయ్. యేసు ప్రభు ఎందుకు క్షమించగలిగాడు అన్ని పాపాలని? ఆయన ఎందుకు 99 పాపాలనే క్షమించాడు? ఎందుకంటే ఆయన పాపాల కోసం చచ్చిపోలేదు, ఈయన పాపాల కోసం చనిపోయాడు. పాపం ఎంత కాస్ట్లీ అంటే దాన్ని క్షమించాలంటే భగవంతుడే దిగివచ్చి, మనిషిగా దిగివచ్చి, పాపరహితమైన జీవితం జీవించి నిరూపించుకుని మన స్థానంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఎందుకు పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి? న్యాయం డిమాండ్ చేస్తుంది. మీ పక్కింటి వాడు వచ్చి మీ ఇంట్లో ఎవరినైనా చంపేస్తే వాడిని ప్రభుత్వం ఊరికే క్షమించేసి రోడ్డు మీద వదిలేస్తే, కేసు మాఫీ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు క్షమించడం అంటే ఏమిటో. ఎలా క్షమిస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తారు మీరు. టీవీ 9లోకి వచ్చేస్తారు మీరు. మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్తారు మీరు. సుప్రీంకోర్టులో వేస్తారు మీరు, నాకు న్యాయం కావాలి అని. కొన్నిసార్లు అన్యాయాలు జరుగుతాయి. మన ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి ఊరికే కన్ను కొడుతూ ఉంది, వాట్సాప్లో వస్తూ ఉంది. లైకులే అమ్మాయికి. అది చూసి ఇన్స్పైర్ అయ్యి హైదరాబాద్లో ఎవడో ఒక అబ్బాయి కన్ను కొట్టాడట. లైకులు రాలేదు, షీ టీం వచ్చింది, పోలీసులు పట్టుకెళ్ళారు. పాపం వాడు ఓ రిక్వెస్ట్ చేశాడు, అమ్మాయి కన్ను కొడితేనేమో ఇన్ని లైకులా, నేను కన్ను కొడితే నన్ను జైల్లో పెడతారా, నాకు న్యాయం కావాలి. అమ్మాయికి అబ్బాయికి ఈ దేశంలో ఎంత తేడా చూసారా? మనస్సాక్షి వెంటనే మాట్లాడుతుంది. అదే మరి పక్కింటోడొచ్చి మన ఇంట్లో వాడిని ఒకడిని చంపేస్తే వాడికి శిక్ష వేయకుండా ప్రభుత్వం వాడి కేసును మాఫీ చేస్తే మీకు ఎంత కష్టంగా ఉంటుంది. మీ గుండెల్లో ఉన్న మనస్సాక్షి, మీ గుండెల్లో ఉన్నటువంటి ఆ న్యాయం ఆక్రోశిస్తుంది, ఇది అన్యాయం అని అరుస్తుంది. మరి దేవుడి న్యాయం, ఆయన చట్టాన్ని అతిక్రమిస్తే, పాపం చేస్తే, ఆయనకు ఎదురొడ్డి నిలబడితే, ఆయనకు తిరుగుబాటు చేస్తే, ఆయనకు అవిధేయత చూపిస్తే, ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తే దానికి శిక్ష ఉండదంటారా? కానీ ప్రేమామయుడు కాబట్టి నిన్ను శిక్షించకుండా, నన్ను శిక్షించకుండా తన మీదకు శిక్ష తీసుకున్నాడు. అందుకనే క్రీస్తు సిలువలో చనిపోవలసి వచ్చింది. ఈరోజు గుడికి మధ్య ఉన్న ఆ అగాధం తొలగిపోయింది. ఈరోజు మనకి పూజారి అక్కర్లేదు, క్రీస్తే మన పూజారి, పెద్ద పూజారి. ఏ పూజారి పర్ఫెక్ట్ కాదు, కానీ ఈ పూజారి పర్ఫెక్ట్. అందుకనే బైబిల్లో ఈ మాట ఉంది, పాపులలో చేరక మిక్కిలి హెచ్చైనటువంటి పెద్ద పూజారి పరలోకంలో ఆకాశంలో మనకున్నాడు అని. ఈయన ఒక్కడే భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది. అంబికా దర్బార్పతి కాదు, యేసుక్రీస్తు. నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు మీకు ఈరోజు జవాబు చెప్పాను. దేవుణ్ణి గురించి ఇన్ని భిన్నాభిప్రాయాలు మన దేశంలో ఎందుకున్నాయి? ఆయన్ను మనం ఊహించగలం కానీ తెలుసుకోలేం మనంతటా మనం. అందుకనే ఇన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? ఆయనే తెలియచేసుకోవాలి. దేవుడెవరు? నీతి న్యాయాలకు, శక్తికి, యుక్తికి స్టాండర్డ్, అత్యున్నతమైన వాడు, అన్నింటిలో గొప్పవాడు. దాన్ని ఆయన ప్రదర్శించుకోవాలి. దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి? ఆయనే దిగి రావాలి. ఆయన యథాతథంగా వచ్చి మన ముందు నిలబడితే మనము చచ్చి కూర్చుంటాం. మనం ఆయన్ని తట్టుకోలేము. బాలకృష్ణను తట్టుకోవచ్చు, కానీ ఆయన్ని మాత్రం తట్టుకోలేము, నిజంగా తట్టుకోలేము.
అందుకనే ఆయన మనలాగా మారిపోయాడు, మనిషిగా పుట్టాడు, మన ముందు నించున్నాడు, మనిషిగానే జీవించాడు. కానీ మనుషులందరికంటే ఉత్తముడిగా జీవించాడు. మనిషిగా జీవిస్తూనే తన దేవత్వాన్ని ప్రదర్శించాడు. నీతికి న్యాయానికి ఆయన అడ్రస్గా మారాడు. ఆయనే ఒక కొలమానంగా మారాడు, గీటిరాయిగా నిలబడిపోయాడు. అత్యంత అద్భుతమైన శక్తిని, మరణాన్ని గెలిచి నిరూపించి చూపించాడు. తాను దేవుడనని, పరమ పవిత్రమైన దేవుడనని, పరలోకం నుంచి దిగి వచ్చానని, తాను మామూలు మనిషి కాదని, మనిషిగా వచ్చిన మనిషి కంటే మించిన దేవుణ్ణని నిరూపించుకున్నాడు. అలా నిరూపించుకోవడమే కాదు, మనుషుల స్థానంలో మనిషికి దేవుడికి అడ్డుగోడగా ఉన్న పాపాన్ని తొలగించడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, ప్రోక్షించబడాలి. ఎందుకో నేను ముందే చెప్పాను, రక్తంలో ప్రాణం ఉంటుంది. పాపం వచ్చినప్పుడు ప్రాణం పోయింది, మరణం వచ్చింది. పాపం పోవాలంటే మళ్ళీ మరణించాలి, ప్రాణం పెట్టాలి, అప్పుడే పాపం పోతుంది. అయితే మరణించినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఆ ప్రాణం పాపం లేనిదై ఉండాలి. ప్రాణం రక్తంలో ఉంటుంది. రక్తదానం ప్రాణదానం అన్నాం. అందుకే ఆ రక్తం పరమ పవిత్రమైనదై ఉండాలి. అందుకనే తాండీయ బ్రాహ్మణంలో ఉన్న మాట ఇది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. 3వ లైను, తత్రక్తం, ఆ రక్తము పరమాత్మేణ, అది మనిషిదై ఉండకూడదు, పరమాత్ముడిదై ఉండాలి. పరమాత్ముడికి రక్తం ఉండదు, ఆయనకి దేహం ఉండదు. అందుకనే అవతారం ఎత్తాలి, మానవ దేహాన్ని ధరించాలి. పుణ్య, అది పాపము లేనిదై ఉండాలి, పుణ్యమైన రక్తమై ఉండాలి. దాన, అది తనకు తానుగానే ఇచ్చివేసిందై ఉండాలి, బలవంతంగా ఇచ్చింది అయి ఉండకూడదు. కాబట్టి బలవంతంగా ఆయన సిలువలో చనిపోలేదు కనుక, తనకు తానుగా స్వచ్ఛందంగా చనిపోయాడు కనుక ఎవరిని బలవంతంగా ఆయన మార్చడు. స్వచ్ఛందంగా మీరు మారితేనే మారుస్తాడు. బలియాగం, మరొకటి స్థానంలో బలి అయిపోవాలి. తత్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఈ 4 క్వాలిఫికేషన్స్ యేసుక్రీస్తులో నెరవేరాయి. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు, పరమాత్మేణ. ఆయన పాపరహితుడని నిరూపించుకున్నాడు, పుణ్య. తనకు తానుగా సిలువకు అప్పగించుకున్నాడు, దాన. మన స్థానంలో చనిపోయాడు, బలియాగమయ్యాడు. అందుకనే ఆ దేవుణ్ణి ఆయనే పరిచయం చేశాడు. ఆయనే మనిషికి దేవుడికి ఉన్న పాపమనే అడ్డుగోడను తొలగించాడు. ఈరోజు మనిషి ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతం వాడైనా ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి యేసు పిలుస్తున్నాడు. నేనే ఆ దేవుణ్ణని పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరైతే ఆయన పంచన చేరతారో వారికి మోక్షం సిద్ధిస్తుంది. ఎందుకంటే మోక్షం సిద్ధించాలంటే మనం పాపాన్ని జయించాలి. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు మనము జయించిన నాడు మనకి మోక్షం సిద్ధిస్తుంది. యేసుక్రీస్తు వారు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మదాన్ని, మత్సరాన్ని, సమస్తాన్ని, అటువంటి మరి ఏ పాపాన్నైనా సరే జయించాడు. కాబట్టి మనకు కూడా మోక్షం సిద్ధింపచేయగలడు, అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించగలడు. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు కనుక ఆయనే సత్యము. అసతోమా సద్గమయ అన్న ప్రార్థనకు ఆయనే జవాబు. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు కాబట్టి ఆయనే వెలుగు. దేవుడు అంటే వెలుగు. అందుకనే మనం దేవుడి గుళ్ళో దీపం పెట్టక్కర్లేదు. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపమని బైబిల్ ఘోషిస్తోంది. మన గుండెల్లో ఆత్మ చచ్చిపోయింది. ఆ దేవుడు మళ్ళీ మన గుండెల్లోకి వచ్చినప్పుడు మనం వెలిగించబడతాం. దేవుడే మన గుడుల్లో దీపాలు వెలిగిస్తాడు, మన బ్రతుకుల్ని వెలిగిస్తాడు. ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు కాబట్టి తమసోమా జ్యోతిర్గమయ అన్న ప్రార్థనకు జవాబుగా నిలిచాడు. ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి, జీవమని జీవప్రదాతని నిరూపించుకున్నాడు కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ అన్న ప్రార్థనకు జవాబుగా నిలిచాడు.
ఆయన మన దేశానికి కావలసిన దేవుడు, మన దేవుడు, మన పూర్వీకులు ఎదురు చూసిన దేవుడు, మన పూర్వీకులు ప్రార్థించిన దేవుడు. తెలియకపోయినా ఆ అజ్ఞాన దశలో, తెలిసి తెలియక ఆ సృష్టికర్త కోసం చేసిన ప్రార్థనలో జవాబును నేనే అని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన దేవుడు. ఆయన మన భారతదేశానికి కావలసిన దేవుడు, మన దేవుడు. అందుకే కుషబ్ చంద్రసేన్ రాజారాం మోహన్ రాయ్ శిష్యుడైనటువంటి వాడు, ప్రార్థనా సమాజాన్ని స్థాపించినటువంటి వాడు ఇలా రాసుకున్నాడు తన డైరీలో యేసుక్రీస్తు గురించి. జీసస్ మై స్వీట్ జీసస్, జీసస్ మై స్వీట్ జీసస్, యు ఆర్ ట్రూలీ ఏషియన్, యు ఆర్ మైన్. నీవు విదేశీ దేవుడవు కాదు, నీవు ఆసియా దేశస్థుడవు, నీవు నా వాడవు, నా మధురమైన యేసు, నీవు నా వాడవు. అందుకనే వివేకానంద స్వామి ఇలా చెప్పాడు యేసుక్రీస్తు వారి గురించి. యాజ్ ఎన్ ఓరియంటల్ ఐ హ్యావ్ నో అదర్ వే except to fall prostrate before him and accept Jesus Christ as my God. నాకు మరో మార్గం లేదు ఈ ఈశాన్య దేశపు సన్యాసిగా యేసుక్రీస్తు వారి ముందు సాష్టాంగపడి ప్రణామం చేసి ఆయనను నా దేవుడిగా నేను మ్రొక్కడం తప్ప. ఈ దేవుడు ఈరోజు మీ ముందు ప్రత్యక్షతమవుతున్నాడు. మీరు పిలిస్తే మీ హృదయాల్లోకి వస్తాడు. స్నేహితులారా, యేసుక్రీస్తు ఎవ్వరిని బలవంతంగా మార్చడు. అందుకనే ఆయన చెప్పుకున్నాడు, ఈ పుస్తకం చివరి పేజీల్లో ఆయన చెప్పిన మాట ఇది: నేను హృదయము బయట నిలుచుని తట్టుచున్నాను, ఆ హృదయపు తలుపు తడుచున్నాను. ఎందుకు తడుతున్నాడు? ఎందుకు బయట నిలబడి తడుతున్నాడు? బలవంతంగా మార్చేవాడైతే తలుపులు తోసుకొని రాలేడా? మాట చెబితే మనకి ఊపిరాడదు, మాట చెబితే ఆగిపోయిన ఊపిరి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. సృష్టికర్త అయిన దేవుడు, జీవప్రదాత అయిన దేవుడు, అరవీర భయంకరుడైనటువంటి మహాశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నీ హృదయంలోకి నెట్టుకొని రాలేడా? నీ జీవితంలోకి రాలేడా? జుట్టు పట్టుకుని నిన్ను నన్ను మోక్షానికి లాక్కుపోలేడా? పోగలడు. కానీ మర్యాదస్తుడు, నీ స్వేచ్ఛను గౌరవించేవాడు. అందుకని ఆయన ఈ మాట చెప్తున్నాడు, నేను హృదయము బయట నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి ఆమెలోనికి వస్తాను, అతనితో ఆమెతో సహవసిస్తాను. తలుపు తీస్తేనే. ఏ మతంలోనైనా బలవంతపు మత మార్పిళ్ళు ఉంటాయేమో కానీ క్రైస్తవంలో క్రీస్తు శిష్యులుగా మారేటప్పుడు బలవంతపు మత మార్పిడి సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరి హృదయంలోకి, ఎవరి జీవితంలోకి ఆయన బలవంతంగా రానేరాడు. మీరు పిలిస్తేనే వస్తాడు. పిలవని పేరంటానికి మీరు వెళ్తారేమో కానీ ఆయన రాడు. ఆయన మీకంటే ఎక్కువ సెల్ఫ్ డిగ్నిటీ ఉన్నవాడు. ఈరోజు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇంత చెప్పాక యేసుక్రీస్తుని పిలుస్తారా, పలకకుండా వెళ్ళిపోతారా? మీరే నిర్ణయించుకోవాలి. తలలు వంచండి, 2-3 నిమిషాలు మౌన ప్రార్థనలో గడుపుదాం. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయచేసి మీరున్న చోటనే ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మౌన ధ్యానంలో, భగవద్ధ్యానంలో మీరు గడపాలని నేను కోరుతున్నాను. ఒక్కసారి మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి, వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీ బలహీనతలు, మీ నిస్సహాయతలు, మీ తప్పులు, మీ పాపాలు, తలంపుల్లో, మాటల్లో, చేతల్లో ఎన్నిసార్లు తప్పు చేసి ఉంటాం? ఎన్నిసార్లు పాపం చేసి ఉంటాం? ఒక్కసారి ఆలోచన చేయండి. సోదరుడా, సోదరి, ఈ రాత్రి చాలా విలువైన రాత్రి. మనం
ఈ బిజీ లైఫ్లో అటు ఇటు కొట్టుమిట్టాడుతూ సంపాదనలో పడి, బాధ్యతల్లో పడి, సంసార జీవితంలో పడి చాలాసార్లు మన గురించి మనం ఆలోచించుకుండే కాస్త సమయం మనకు దొరకదు. మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కాస్త సమయం మనం వెచ్చించాం. ఈ రాత్రి చాలా విలువైనది. మీకు కొంచెం సమయం దొరికింది. ఈ సమయాన్ని మీరు వృధా పోనీయద్దు, వ్యర్థం చేసుకోవద్దు. అమూల్యమైన ఈ కొద్ది క్షణాల సమయాన్ని మీ అమూల్యమైన జీవితాన్ని మార్చుకోవడానికి, ఆలోచన చేయడానికి ఉపయోగించండి. ఈ పాప పంకిలమైన బ్రతుకుతో భగవత్ సన్నిధికి వెళ్ళలేం, భగవంతుణ్ణి తెలుసుకోలేం, కలుసుకోలేం. భగవంతుణ్ణి మన జీవితంలో అనుభవించలేం, ఆస్వాదించలేం. భగవంతుడు లేకుండా మన జీవితాన్నే సరిగా ఆస్వాదించలేం. ఆయన మనకు కావాలి. ఎందుకంటే ఆయన జీవితానికే కర్త. ఆయన లేకుండా జీవితం లేదు. మనం ఆయన యందు జీవిస్తున్నాం, చెలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఆయన ఉండబట్టే మనం ఉన్నాం. ఆయన కృపను బట్టే, ఆయన కనికిరాన్ని బట్టే, ఆయన చల్లని చూపును బట్టే బ్రతికి బట్ట కట్టగలిగాం. ఆయన్ను కాదంటే ఇక్కడ సరిగా జీవించలేం. ఆ రాబోయే శాశ్వత లోకంలో కూడా సరిగా జీవించలేం. నరకాగ్నిలో బ్రతకడం ఇంకా కష్టం. ఈ లోకంలో కష్టాలు ఆ నరకానికి ఛాయ మాత్రమే. అసలు నరకాన్ని ఏం భరించగలం ఇంకా మనం? ఈ కష్టాలకే హడలిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం మనం. కానీ అక్కడ ఆ ఛాన్స్ కూడా ఉండదు, ఆత్మహత్య కూడా చేసుకోలేం. అందుకనే ఆ శాశ్వత లోకంలో ఆ శాశ్వతమైన దేవుణ్ణి పొందాలంటే అశాశ్వతమైన ఈ లోకంలో ఒక శాశ్వత నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏమిటంటే యేసుక్రీస్తుని మీ దేవుడిగా, మీ ప్రభువుగా, పాపం నుంచి విముక్తి చేయగలిగిన ఏకైక రక్షకుడిగా, మీ సొంత రక్షకుడిగా మీరు ఆహ్వానించాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. అలా మనస్ఫూర్తిగా చేయాలి, బలవంతంగా చేయకూడదు. అప్పుడే ఆయన మీ హృదయాల్లోకి ప్రవేశిస్తాడు, మీ జీవితాల్లోకి అడుగు పెడతాడు, మిమ్మల్ని మారుస్తాడు. ఎంతటి బలహీనత నుంచైనా నిన్ను విడిపిస్తాడు. ఎంతటి బాధలోనైనా నీకు ఉపశమనాన్ని ఇస్తాడు. ఎంతటి కష్టంలోనైనా ఎదుర్కొండే దమ్మిస్తాడు. ఎలాంటి కన్నీళ్లనైనా తుడిచివేస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. ఎలాంటి ఎడబాటునైనా తన సహవాసంతో, స్నేహంతో, సంబంధంతో అద్భుతంగా నిండుదనాన్ని తీసుకువచ్చి నిన్ను నింపుతాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడికి నరుడికి మధ్య అడ్డు కూడా ఒకటే, పాపం. ఆ పాపాన్ని ఆయన సిలువలో పరిహరించాడు. కనుక మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం పాపులమని ఒప్పుకోవాలి. మన పాపాన్ని ఒకటికొటిగా ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. తన రక్తంతో మనల్ని కడుగుతాడు. ఆయన రక్తం సమస్త పాపం నుంచి, ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే ఆయన రక్తం పరమ పవిత్రమైంది. పాపరహితమైన రక్తమే పాపాన్ని పరిహరించగలదు, కడిగి పారేయగలదు. స్నేహితుడా, సోదరి, ఆలోచించుకో. నీ విజ్ఞత ఉపయోగించు.
సమాజానికి భయపడద్దు. దేవుడు దిగి వచ్చినప్పుడు సమాజం నన్నేమనుకుంటుందో, ప్రపంచం నన్నేమనుకుంటుందో, సృష్టి నన్ను తక్కువగా చూస్తుందని అనుకోలేదు. నీకోసం దిగి వచ్చాడు. నువ్వు ఆయన కోసం నిలబడ్డానికి ఎందుకు వెనకాడుతావు? నామోషీ దేనికి? నువ్వు ఇప్పుడు దాకా అనుసరించిన విశ్వాసం కంటే యేసునందులి విశ్వాసం ఉత్తమమైనది. నీవు ఇప్పటిదాకా పాటించిన భక్తి ప్రపత్తల కంటే యేసు పట్ల నువ్వు ఇక మీదట చూపించే భక్తి ప్రపత్తలు సర్వోత్తమమైనవి. నువ్వు ఇప్పటిదాకా ఎవరినైనా హీరోగా ఆరాధించుంటే అంతకంటే ఎన్నో వేల లక్షల రెట్లు సర్వోత్తముడైనటువంటి వాడు యేసుక్రీస్తు. సిగ్గుపడాల్సిన పని లేదు. ఇది అతిశయ కారణం, ఇది గర్వకారణం. ఆయన శిష్యుడిగా మారడం ఒక అద్భుతమైన విషయం. ఇది మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. తత్ఫలితంగా మనిషిలోనే మార్పు రావడం, పరివర్తన రావడం, జీవిత పంధాను మార్చుకోవడం, జీవన శైలిని మార్చుకోవడం. చేంజింగ్ ద వే ఆఫ్ లైఫ్, నాట్ ద రిలీజన్. చేంజింగ్ ద రిలేషన్షిప్, నాట్ ద రిలీజన్. చేంజింగ్ ద మైండ్ సెట్, నాట్ ద రిలీజన్. ఆలోచించుకోండి. బలవంతమేం లేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే నాతో ఈ ప్రార్థన చెప్పండి. మీకు ఇష్టమైతేనే ప్రార్థన ఆలోచిస్తూ ప్రతి మాటను అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చెప్పండి. మౌనంగా చెప్పండి. ఎందుకంటే ఇది నీకు దేవునికి మాత్రమే ప్రార్థన, మీ ఇద్దరి మధ్య ప్రార్థన. యేసుదేవా, నేను పాపిని. నా తలంపుల్లో, నా మాటల్లో, నా చేష్టల్లో నేను పాపం చేశాను. ఈ పాపంతో నీ పరమ పవిత్రమైన సన్నిధికి రాలేను. పరమ పవిత్రుడమైన నీతో సంబంధం ఏర్పరచుకోలేను. నన్ను కడిగి పవిత్రపరచు. నీ రక్తమే, నీ సిలువ రక్తమే నా పాపాన్ని కడగగలదని, నీ సిలువ రక్తమే, నీ సిలువ రక్తం మాత్రమే నా పాపాన్ని పరిహరించగలదని నేను మనస, వాచ, కర్మణ నమ్ముతున్నాను. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. పునీతుని చెయ్యి, పుణ్యాత్మురాల్ని చెయ్యి. అయ్యా, నీవు నన్ను కడిగితే నా ప్రాణాత్మ దేహాల్ని కడుగు. నన్నలా నువ్వు కడిగితే పరమ పవిత్రుడమైన నీకు నన్ను దేవాలయంగా చేసుకో. నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నన్ను పరిపాలించు. ఇక మీదట నీవే నా దేవుడు, నేను నీ భక్తుడను. ఇక మీదట నీవే నా గురువు, నేను నీ శిష్యుడను. ఇక మీదట నీవే నా తండ్రివి, నేను నీ బిడ్డను. నన్ను స్వీకరించు నాయనా, నా హృదయంలోకి రాదేవా. నా ప్రార్థన అంగీకరించినందుకు యేసునామంలో నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఆమేన్. మీరు అలాగే ప్రార్థనలో ఉండగా, తలలు వంచి కళ్ళు మూసుకుని కదలకుండా ధ్యానంలో ఉండగా నేను ప్రార్థన చేసి ముగిస్తాను. నేను ప్రార్థన చేయకముందు మీరు ఇంకా ప్రార్థనలోనే ఉండగా కేవలం నా మాటలు వినండి, చూడవద్దు. నేను ప్రార్థన చేయకముందు ఒక చిన్న మనవి. ఎవరైతే స్వేచ్ఛగా, బలవంతం లేకుండా నాతో కలిసి ఆ ప్రార్థన చెప్పారో, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కున్నారో, ఎవరైతే యేసును తమ హృదయంలోకి, జీవితంలోకి ఆహ్వానించారో, ఆయన్ను దేవుడిగా, ప్రభువుగా, పాపం నుంచి విముక్తి చేయగలిగిన రక్షకుడిగా, సొంత రక్షకుడిగా స్వీకరించారో,
యేసుతో కలిసి ఇక మీదట జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారో వారు, ప్రార్థన చేసిన వారు, పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, యేసును స్వీకరించిన వారు మీరున్న స్థానంలో లేచి నిలబడాలని నేను కోరుతున్నాను. మీరున్న స్థానంలో లేచి నిలబడండి. సిగ్గుపడద్దు, భయపడద్దు, మొహమాటపడి లేవద్దు, భయపడి కూర్చోవద్దు, నా కోసం లేవద్దు, మరొకరి కోసం లేవద్దు, అలాగే మరొకరికి భయపడి కూర్చోవద్దు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను మిమ్మల్ని చూడట్లేదు, ఎవరో మిమ్మల్ని చూస్తున్నారని కూడా మీరు భయపడద్దు. కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఇందాక ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని చూశాడు. మీరు ఈ మీటింగ్కి రాకముందే ఆయన మిమ్మల్ని చూశాడు. ఈ మీటింగ్లు ఇంకా పోస్టర్లు గోడల మీదకి రాకముందే ఆయన మిమ్మల్ని చూశాడు. మీ తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడే, ఈ భూమి మీదకి మీరు రాకముందే ఆయన మిమ్మల్ని చూశాడు. ఆయనకు మీరు తెలుసు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు నిజంగా పాపాలు ఒప్పుకొని ఆయన హృదయంలోకి పిలిచుంటే లేచి నిలబడండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ వేర్ ఎవర్ యు ఆర్. మీరు ఇక్కడ లేచి నిలబడితే అక్కడ ఆయన పండగ చేసుకుంటాడు. మారు మనసు పొందిన ఒక్క పాపి విషయం, పరివర్తన వచ్చిన ఒక్క పాపి విషయం, నా తట్టు తిరిగినటువంటి ఒక్క భక్తుడి విషయం నేను పరలోకంలో సంబరం చేసుకుంటానన్నాడు. ఈరోజు నుంచి ఆయన మీ దేవుడు, మీరు ఆయన కుమారులు కుమార్తెలు. ఈరోజు నుంచి ఆయన మీ ప్రభువు, మీరు ఆయన దాసులు. ఈరోజు నుంచి ఆయన మీ గురువు, మీరు ఆయన శిష్యులు. ఈరోజు నుంచి మీరు లోకానికి ఎదురీదాలి, పాపానికి ఎదురీదాలి. అందుకు ఆయనే మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా సిగ్గుపడేవారు, ప్రార్థన చేసి కూడా లేవనివారు? మే ద లార్డ్ బ్లెస్ యూ. నేను మిమ్మల్ని చూడట్లేదు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు తీసుకున్న నిర్ణయం సరి అయినదైతే ధైర్యంగా చెప్పండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. మాతో మీరు అనేక విషయాలు వివరిస్తూ మాట్లాడినందుకు మీకు వందనాలు. మా దేశానికి నీవు సరిపోయిన దేవుడు అని మీరు మాకు చెప్పినందుకు మీకు వందనాలు. అటువంటి దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు. అలా మీరు లేకపోతే ఈరోజు మీ గురించి మేము అలా మాట్లాడుకోలేం నాయన. మరణాన్ని గెలిచి మరణ భయం నుంచి మమ్మల్ని తొలగించినందుకు నీకు వందనాలు. అనేకమైన మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడుతున్న మేము మరణ భయం వల్లే ఇన్ని మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోయాం మా దేశంలో. ఆ మరణ భయం నుంచి మమ్మల్ని విడిపించి మరణాన్ని గెలిచి మా ముందు మరణాన్ని నీవు తండ్రి నాయనా మరణించేలా చేసావు. చావుకు చావు దెబ్బ కొట్టావు. నీలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? నీ ముందు సాష్టాంగపడి నీకు ప్రణామాలు చెల్లించుకుంటున్నాను. నీకు వేల లక్షల కోటి స్తుతులు నీకు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే నిన్ను ఈరోజు అంగీకరించారో, ఎవరైతే నిన్ను ఆహ్వానించారో, ఎవరైతే తమ పాపాలను గురించి పశ్చాత్తాపడి పాపం తట్టు నుంచి నీ వైపు తిరిగారో, లోకం తట్టు నుంచి నీ వైపు తిరిగారో, ఎవరైతే తమ పాపాలని ఒప్పుకొని నీ రక్తంలో పునీతులయ్యారో, కడుక్కున్నారో, శుద్ధులయ్యారో, వారందరిని బట్టి నీకు వేలాది కృతజ్ఞతలు నాయనా. వారిని నీ చేతుల్లో భద్రం చేసుకోండి. ఈ 4 రోజుల మీటింగ్లో అనేకులు తండ్రి నీవు నిజమైన దేవుడు అని గుర్తెరగడానికి, అనేకులు ప్రభువా నీ శిష్యులుగా మారడానికి, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా నీ శిష్యులుగా మారడానికి కృపనివ్వాలని, అనేక మంది మనోనేత్రాలను నీవు తెరవాలని, ఆత్మశ్రవణాలను స్పృశించాలని, ఆత్మలను సంధించాలని నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఈ 4 రోజులు నీ సన్నిధిని ఇక్కడ కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు నీకు మనసునిచ్చిన వారు, తమ హృదయంలోకి మిమ్మల్ని పిలిచిన వారిని నీ చేతికి అప్పగిస్తూ, పాపం నుంచి, అపవాది నుంచి, లోకం నుంచి వారిని మీరు కాపాడి భద్రపరచుకోవాలని, పదిలం చేసుకోవాలని, నీ శిష్యులుగా ఉండడం అంటే ఏమిటో
అందులో మాధుర్యం ఏమిటో వారికి మీరు చవి చూపించాలని, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి ఇక్కట్టులో, ఇబ్బందిలో, నాయనా ప్రతి బలహీనతలో వారికి మీరు తోడుగా ఉండి క్రైస్తవ చావను, క్రీస్తు చావను ప్రదర్శించడానికి, సత్తాన్ని చాటడానికి, లోకానికి ఎదురొడ్డి నిలబడడానికి, నీతిగా, నిజాయితీగా, ప్రేమగా బ్రతకడానికి, క్రీస్తును చూపించడానికి కృపనివ్వాలని యేసుక్రీస్తు వారి పేరిట మా ప్రార్థన అంగీకరించమని బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దైవ సందేశాన్ని అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తదనంతరం మీ కొరకు చక్కని ప్రారంభింది అనకర ఏర్పాటు చేయబడ్డది. తప్పకుండా అందరూ ప్రారంభిందులో పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. రేపు కాల సమయంలో కేవలం ప్రత్యేకంగా దైవజనులకు ప్రత్యేకమైన దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయబడింది మందిరంలో. ఉదయం 9 గంటలకి ఈ అవకాశాన్ని దైవజనులు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, జనులారా వినరేది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, జనులారా 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 వినరేది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, జనులారా వినరేది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, జనులారా 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 వినరేది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. పరమును వీడి ఇలకే తెంచి లోక పాపమును మనకై మోసే. పరమును వీడి ఇలకే తెంచి లోక పాపమును మనకై మోసే. విడుదలనిచ్చే మన రక్షకుడు, విడుదలనిచ్చే మన రక్షకుడు ఎంతో ప్రేమించే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, జనులారా వినరేది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మార్గము సత్యము జీవము తానే, మరణము గెల్చెను ముల్లును విరచి. మార్గము సత్యము జీవము తానే, మరణము గెల్చెను ముల్లును విరచి. మాదిరి చూపెను మన ప్రభు యేసు, మాదిరి చూపెను మన ప్రభు యేసు ఎంతో ప్రేమించే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, జనులారా వినరేది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రజలందరూ ప్రభు నెరుగుట కొరకై ప్రభువిచ్చిన
రక్షణ ప్రచురించుచు ప్రజలందరూ ప్రభు నెరుగుట కొరకై ప్రభువిచ్చిన రక్షణ ప్రచురించుచు ప్రయాసపడుటకు తన కృపనిచ్చెను, ప్రయాసపడుటకు తన కృపనిచ్చెను, ఎంతో ప్రేమించే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జనులారా వినరేది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జనులారా 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 వినరేది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జనులారా 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 వినరేది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దయచేసి అందరం లేచిన పడదాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఎత్తబడిన కానుకల కొరకు తాలూరు ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీభవిద్దాం. నాయన నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు దేవా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభు అయినటువంటి తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. దేవునికి స్తోత్రాలు. ఈ మొదటి దినాన్ని ప్రభా నీ దాసుని ముఖ కాంతి ద్వారా ప్రభా ముఖాముఖిగా మా అందరితో మాట్లాడి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. అనేక లోతైన మర్మాలు బాబు మేము విని ఉన్నాము. దేవునికి స్తోత్రాలు ప్రభు. యేసుస్వామి యొక్క నాయన మొదటి దినాన్ని అనేక మంది బిడ్డలు ప్రభా నాయన నీ వాక్యం విని నాయన ప్రభని నేను చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రాలు. నూతన ఆత్మ బిడ్డలకు ప్రభా నాయన ప్రభా వారు నాయన నిన్ను అంగీకరించినారు. దేవునికి స్తోత్రాలు. వారి జీవితంలో ప్రభా నిన్ను ఎరిగినారు. దేవునికి స్తోత్రాలు బాబు. సహాయం చేయండి. దేవునికి స్తోత్రాలు. ఈ మొదటి దినాన్ని ప్రభా నిన్ను ప్రేమించి నాయన ఈ సేవార్థం ఇచ్చినటువంటి కానుకల కొరకు దేవా వారు ఇచ్చినటువంటి గొప్పలు విప్పినారు. దేవునికి స్తోత్రాలు. వారి గృహంలో 30 60 100 నాయన ప్రభావ గృహాన్ని దీవించండి. దేవునికి స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. ఇంకా జరగబోయే 3 దినాలు ప్రభా అనేక మంది బిడ్డలను తీసుకుని దేవునికి స్తోత్రాలు. ఈ ఆవరణలో పరిశుద్ధాత్ముడా గొప్ప కార్యములు చేయండి. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, స్వస్థ కార్యములు దేవా అక్కడ చూడాలి. దేవునికి స్తోత్రాలు. ఆయన యొక్క కూడికలు జరిగిస్తున్న దాసురండు బాగా దీవించి నీవే మహిమ పొందమని మా ప్రభుని ప్రేమకు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మేంద్రి ఆనందమును సంతోషమును సదాకాలము కూడిన మనకును దైవ సందేశం అందించిన దైవజనులకును జరగబోతున్న ఈ సభలకును దేవుని ఆత్మతోడే నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము, కలవరి రక్తమే చేయము. ప్రభేసు రక్తములో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికులకు అంత నాశనము, అపవాదికులకు అంత నాశనము, అపవాదికులకు అంత నాశనము కలుగునుగాక. ప్రభేసు రక్తములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. 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 సర్వం నీవే, నా ధ్యానం గానం యేసయ్యా నీవే ఆధారం. నీవే నా ప్రాణం సర్వం నీవే, నా ధ్యానం గానం యేసయ్యా నీవే ఆధారం. నీవేగా నా ప్రాణం యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీవే నా ప్రాణం సర్వం నీవే, నా ధ్యానం
యేసయ్యా నీవే ఆధారం. నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది, నీ రాకకే కదా నేనెదురు చూచున్నది. నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది.